అతి తక్కువ బడ్జెట్‌తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్‌ని సంప్రదించండి. వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మనకి సంక్రాంతి అంటే గుర్తొచ్చేది గంగిరెడ్ల వారి సూత్రధారులు. సో వీరు వీధి వీధిన తిరుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచారం చేస్తూ ప్రజలకు ఆశీర్వచనాలు అందించడం అనేది సనాతన ధర్మంలో భాగంగా ఆచారంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా మనతో పాటు గంగిరెడ్ల సూత్రధారులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎన్నాళ్ళ నుంచి ఈ విధంగా కొనసాగిస్తున్నారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? యాపకుంట. ఎన్నాళ్ళ నుంచి ఆనవాయితీని చాన్నాళ్ళు పెట్టి మా తాతలో ముత్తాతలో కరించి చిమ్మారప్ప నుండి ఆనయం మా వృత్తిని వస్తున్నాం. ఇంటింటికి సంక్రాంతి శుభాకాంక్షలతోనే ఇంటింటికి వెళ్తాం. ఇంటింటికి వెళ్ళి ఆదరిస్తారు. వెళ్ళి సంక్రాంతి బొమ్మల కంటే ప్రోగ్రాం సంబరాలతోనే సొంతం. ఎక్కడ ప్రోగ్రాం ఉన్నా అక్కడికి వెళ్తాం. ఆడిస్తాం, ఇద్దరు ఆడిస్తాం, చేస్తాం. ఎవరు తోస్తుందో వాళ్ళు ఇస్తారు. ప్రోగ్రాలు అయితే ఇస్తారు. మామూలుగా అయితే ఇంటింటికి వెళ్తాం. మనం ఈ జనవరి ఫస్ట్ కాడ నుంచి మనం గంగిరెద్దులు మనం షార్ట్ చేస్తాం. ముందు రాదు. జనవరి ఫస్ట్ సంవత్సరంతోనే అయిపోయినాక మనం ఈ 10 రోజులు మనం ఎద్దులు మనం ఇంటింటికి వెళ్తాం. మనం ఇంటింటికి వెళ్ళి వాళ్ళ బొత్తిలు పొగుడుతాం. సంతోషంగా శుభాల సందర్భంగా ఇంటింటికి వెళ్తాం. ఇంటింటికి వెళ్ళి మరి ఇంటికి వాళ్ళందరూ ఆదరిస్తారు మమ్మల్ని. సింహాద్రప్పనంటే ఇంటింటికి అమ్మ అన్నమాట. అంటే ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి ఈ ఆచారం అనేది కొనసాగుతుంది? అంటే పూర్వీకుల నుంచి వస్తున్నారు. ఇప్పుడు సన్నాయి మేళం కానివ్వండి, లేదంటే దానికి సంబంధించిన విన్యాసాలు కూడా చేస్తారు. సో ఎన్నాళ్ళ నుంచి దానికి ఏమైనా ప్రత్యేకమైన ట్రైనింగ్ అనేది ఉంటుందా? ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ ఇస్తాం. ఫస్ట్ సంక్రాంతి నెలగంట పెట్టిన కానీ గంగిరెద్దుకి మొత్తం ఇజ్జి పంపుతాం. ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ ఇచ్చి అన్నీ వేసి మొత్తం వాళ్ళు అన్నీ ఇద్దరు ఆడిస్తాం. ఇంటింటికి పోయి ఇద్దరు ఆడిస్తాం. బొత్తులను పొగుడుతాం. బొత్తులు పడతాం. వాళ్ళ అభిమాతను 1000 ఇవ్వచ్చు, 2000 ఇవ్వచ్చు, 3000 ఇవ్వచ్చు, 500 ఇవ్వచ్చు, 100 ఇవ్వచ్చు. ఎంత వాళ్ళ అభిమానంతో వాళ్ళ ఆనందంతో సంక్రాంతి సంబరం అంటే ఎంతో ఆనందంతో ఇద్దరు కూడా బాగా ఇంటింటికి ఇంట్లో అడుగిట్టించుకుంటారు. మంచిది. మళ్ళీ అలాంటి సంక్రాంతి పండుగలు మళ్ళీ 10 సంవత్సరం రావాలని కోరుకుంటున్నామని మనం జనవరి 1వ తారీఖు అయిపోయిన కానీ మనం గంగిరెద్దులు ఎక్కడ ఉన్న గంగిరెద్దు అన్నా మొత్తం ఏరి వెళ్తాయి. ఓజాక్ కానీ, ఆనకపల్లి కానీ, గోజబాగ్ కానీ, నర్సీపట్నం కానీ ఇలా మొత్తం ఏరి గంగిరెద్దులు మనం ఉంటాయి. మన సంక్రాంతికి మనం ఒక గంగిరెద్దు మనం ఉండాలా. ఉండి ఇంటి ముందు రావాలా. గంగిరెద్దు మనం ఆదరించాలని మా కోరిక. అంటే ఇప్పుడు పూర్వకాలంతో పోల్చుకుంటే పూర్వకాలంలో పల్లెటూరులో ఎక్కువగా ఈ గంగిరెడ్ల ఇది కానీ మన ఆనవాయితీలు కానీ కొనసాగించేవారు. కానీ ఇప్పుడంతా మారిపోయింది. వాతావరణం కూడా మారిపోయింది. ఆదరణ అనేది కొంత తగ్గిందనే చెప్పాలి. ఏమనిపిస్తుంది అంటే అప్పటికి ఎలా ఉంది, ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయి, ఎలా ఆదరిస్తున్నారు, మీకు ఆదరణ ఎలా దొరుకుతుంది? మరి ఇన్నాళ్ళైతే మా తాతలో ముత్తాతలో మా తండ్రులు ఉండబడితే చెట్ల కింద ఉండేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు మారేది కొద్దిగా అప్పుడు మీద. అప్పుడంటే ఇన్నాళ్ళైతే బియ్యం రైసు మామూలు ఉరలో గంటలు సోళ్ళు అప్పుడు మా తండ్రులు అప్పుడైతే మరి ఇప్పుడు అవి లేవు. ఇప్పుడు ఏంటి ఎక్కడికి వెళ్ళినా మరి డబ్బులు 500 ఇచ్చిన వాళ్ళు, 1000 ఇచ్చిన వాళ్ళు, 100 ఇచ్చిన వాళ్ళు, ఎంత ఇచ్చిన వాళ్ళు వాళ్ళ అభిమానంతో చెమ్మారప్పని ఆదరిస్తారని ఇస్తారన్నమాట. ఇస్తారని మా కూడా ఎలా డెవలప్ అవుతున్నారు. పర్లేదు, బాగానే ఉన్నది. ఇంటికి వెళ్ళి మరి ఆదరిస్తున్నారు. అంటే ఇప్పుడు ధనుర్మాసంలో నెల రోజుల పాటు, ఎస్పెషల్లీ సంక్రాంతిలో ఈ 15 రోజుల పాటు మీ సంచారం అనేది చేస్తూ ఉంటారు. సో ఈ 15 రోజులు కాకుండా మిగతా రోజుల్లో మీరు ఏం చేస్తూ ఉంటారు? మామూలుగా అంటే వ్యాపారాలు మామూలు కూలి పనులకు వెళ్ళిపోయిన ఉన్నారు. కూలి పనులు 500, 300, 400 కూలి పనులు మామూలు. ఈ వ్యాపారం అద్దాల పనులు అమ్ముకున్న సగమంది. ఈ సంక్రాంతి మనం ఎవరో పనులు పాటలు ఎవరు చేరు ఎదురు మనం ఆలమానికి మనం ఉండాలని వస్తారన్నమాట. ముస్తాబులు చేసి అన్ని చేసి నెల రోజులు మనం ఈ జనవరి ఫస్ట్ అయిపోయినాక మాత్రం ఈ 10 రోజులు మనం ఇంటిని గడప వెళ్తారన్నమాట. సో ఇది పరిస్థితి. అంటే సంక్రాంతిని పురస్కరించుకుని ఇటువంటి ఆనవాయితీలు అనేవి ఎంతైనా మనం ఆనవాయితీని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒకప్పుడుతో కంపారిజన్ చేసుకుంటే మన సనాతన సాంప్రదాయంలో కొనసాగుతున్న ఇటువంటి ఆనవాయితీలు అనేవి అరుదుగా అయిపోతున్నాయి.
సో ఇటువంటి ఆనవాయితీలను మనం కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇటువంటి సనాతన సాంప్రదాయాలని కొనసాగిస్తేనే మన తెలుగు సాంప్రదాయాలు ఎప్పటికైనా సరే చిరస్థాయిగా నిలుస్తాయని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ రవితో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, వైజాగ్ నుంచి.